హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్షిత్ గౌతమ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మేము వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము. చూడండి, మా మమ్మీ చేస్తుంది. మేము నైట్ మొత్తం డెకరేషన్ చేసాము. మా అమ్మవారు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే పూజ స్టార్ట్ అయింది. దీపాలు వెలిగిస్తుంది మా మమ్మీ. ఎక్స్పీరియన్స్ లేదా ఫైనాన్షియల్ లేదు కదా, అట్లీస్ట్ వర్క్ అంటే సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఆ ఉంగరం నేను వడి లేదా అక్షరం తీసుకుని నీళ్ళు పోసుకుని అలా వదిలిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెవు ఉంది కదా విడిగా, ఈ చెవుకి 3 రోజుల గంధం రాసి మీకు కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః ఉపస్థితో బ్రహ్మ మధ్యేవ దుగడాస్పృతాః ఉక్షౌతు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధర అగ్నేదోధయ జుర్వేద సామవేదో హ్యధర్మణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య, ఓ పుష్పం ఇలా తీసుకుని దీని కాస్త గంధంలో ముంచి దీని అక్షతలో ముంచి ఈ పుష్పాన్ని అలా అందులో వేసేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాఛాద్య అలా చెయ్యిపోతవేయండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆ కలశేషు ధావతి శిరోమన్మవిగ్రహాహతే అభిద్రోణాకరిక్రదదు. ఓం ఆపో వా యుధకం సర్వం విశ్వాభూతాన్యాపః పురాణావాపః పశవ ఆపో అన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాణాపః స్వరాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప. ఓం చాలు. ఈసారి ఆ పుష్పంతో ఆ చెంబులో శ్రీకారాన్ని చుట్టండి. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దక్షయకారకాః కలశోధకేన దేవం అని దేవుడికి చల్లండి. దేవం ఆత్మరక్షాన్ని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాలన్నింటికి కూడా చల్లండి.
మనం ఆ యొక్క కలశలోకి ఏదైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర జలములు ఉన్నాయో, పవిత్ర నదులు ఉన్నాయో, ఆ నదుల యొక్క జలాలన్నీ కూడా మంత్రాలతోటి ఆ యొక్క చెంబులోకి ఆహ్వానం చేసామన్నమాట. ఆ కలశలోకి ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు సమస్త నదుల్లో ఉండే పవిత్ర గంగా జలంతో సమానం. కాబట్టి ఆ నీళ్ళని దేవుడి మీద చల్లడం, మన మీద చల్లడం, పూజా ద్రవ్యాల మీద చల్లుకోవడం వల్ల మనము ఆ ద్రవ్యాలు అన్ని కూడా పవిత్రం అవుతాయి అని శాస్త్ర ప్రకారంగా మనం ఇప్పుడు ఆ కలశారాధన చేశాం. ఇప్పుడు మనం నెక్స్ట్ పూజ ప్రారంభం చేసుకుంటాం. ఈసారి ఒక పుష్పం తీసుకుని వినాయకుడు ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ విప్పమాగ్రాపయామి. చూపించండి. మీద పెడతాను
పుషారా వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పంచమ్యాయాం వాసరః ఋతువాసరే మీరు ఏ రోజైతే ఉన్నారో పంచాంగంలో కానీ ఉంటుంది లేదా మేము రోజు నెలకొలతా చెప్తాం కదా దాంట్లో కూడా మీకు తిథి ఒకటి ఉంటుంది కాబట్టి ఆ తిథి చెప్పుకోండి. అలాగే భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ శ్రీమతః యజమాన్యస్య గోత్రోద్భవస్య కూర్చొని కాదన్నా లేచి అయిపోయిందా పూజ ఆపేస్తున్నా Komentik.
ఈసారి మోకాళ్ళ మీద ఉంగు నమస్కారం చేయండి. మీరు మామూలుగా ఉంగు నమస్కారం చేయండి సరిపోతుంది కదా. మీరు మోకాళ్ళ మీద ఉంగు నమస్కారం చేయండి. ఓం వరసా దృష్ట్యా నేను చెప్పినట్టుగా చెప్పండి. వరసా దృష్ట్యా మనసా వచసా తథా తద్భ్యాం హరాభ్యాం కర్ణాభ్యాం అష్టాభ్యాం ఉచ్యతే శ్రీలక్ష్మీ పరాంబికా దేవ్యే నమః అన్న అయిపోయా. సహస్రాణి క్రియంతే అహర్నిశం. బంద్ చేసి లాస్ట్ దండం ఇప్పుడు పూజ అయిపోయింది కదా, మా మమ్మీ మా నాన్నమ్మకి వాయనం పెడుతుంది. తర్వాత మళ్ళీ మా పిన్ని బొట్టు పెడుతుంది మా నాన్నమ్మకి ఇంకా మమ్మీకి. మళ్ళీ కాలు మొక్కుతుంది. నానేమో పిన్నేమో కాలు మొక్కుతుంటే నానే అక్షంతలు వేస్తుంది. మమ్మీకి కూడా మొక్కింది, మమ్మీ కూడా అక్షంతలు వేస్తుంది. వాయనం ఇచ్చాము. ఇప్పుడు మా అందరు వచ్చారు, ఫొటోస్ దిగాము మా చుట్టాలతోని. తర్వాత వీడియో దిగి మా అమ్మమ్మ వాళ్ళు, మా పెద్దత్త, చిన్నత్త ఇంకా మా పెద్దమ్మ వచ్చారు. వాయనం తీసుకోవడానికి వచ్చారు. వాయనం తీసుకున్నారు, ప్రసాదం తిన్నారు. అట్లా చాలామంది వచ్చి వాయనం తీసుకొని వెళ్ళారు. ఈరోజు అమ్మవారికి స్పెషల్ ఏం చేసిందంటే మా మమ్మీ పులిహోర, దద్దోజనము, స్వీట్ బోండా, వడ ఇంకా బెల్లన్నం చేసింది. అమ్మవారు చాలా బాగుందా? అయితే కామెంట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. డెకరేషన్ ఇంకా అమ్మవారు పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే గాయ్స్, ఇక్కడికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ వరలక్ష్మి వ్రతం టు ఆల్. అందరు వచ్చారు. బాయ్ గాయ్స్.